సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శివరాత్రి వచ్చిందంటే అన్ని దారులు అటువైపే. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో వేకువజామునే భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తి శ్రద్ధలతో వేకువజామునే భక్తులందరూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలుకుతూ ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఎడ్ల పందాలు, లైటింగ్ ప్రభలు ప్రారంభోత్సవం చేశారు. శివనామ స్మరణలతో మేళ్లచెరువు మార్మోగింది. దేవాలయంలో భక్తులు భారీగా హాజరై మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివునికి అభిషేకాలు చేయడం జరిగింది. మేళ్లచెరువులో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి జాతర నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ జాగారంలో భాగంగా అన్ని కుల సంఘాలతో లైటింగ్ ప్రభల్ని ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జాగారం చేయడం జరుగుతుంది. ఎడ్ల పందాల్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తారు. వీటిని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఇది 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయం అభివృద్ధికి, దేవాలయానికి వచ్చే భక్తులకి సౌకర్యానికి నిరంతరం కృషి చేస్తున్నాం. వసతులు పెంచాలని ఈ సంవత్సరం కూడా ఈ జాతర ఏర్పాట్లకి, అదేవిధంగా రాజగోపురం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. మరి నాకు తెలిసిన మేరకు భక్తులందరూ కూడా వచ్చే దర్శనాలు సంతోషంగా, శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని శివుడిని ప్రార్థిస్తున్నాను.